పద్మక్క నాయకత్వం పద్మక్క నాయకత్వం జై తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి మన వీరులకు జై తెలంగాణ జై తెలంగాణ అందరికి నమస్కారం తెలంగాణ రాష్ట్ర సమితి అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అదేవిధంగా ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అప్పుడు గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదే రోజు ఏర్పడ్డ దినం ఆ రోజు నుండి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించినట్టు గొప్ప మా మహానాయకుడు కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ తేవడమే కాదు వచ్చిన తెలంగాణ కూడా 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఒక ప్రధానమైన స్థానంలో నిలిపినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నానా మాయా మాటలు చెప్పి ఏదైతే కలిబొల్లి మాటలు చెప్పి అచానక్ ముఖ్యమంత్రి ఏదైతే ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి అచానక్ ముఖ్యమంత్రి ఉందో ఆయన కలిబొల్లి మాటలతో ఇప్పటివరకు ప్రజలను అనేక వాగ్దానాలు చేసి మోసం చేయడం జరిగింది. దానివల్ల ప్రజలు చాలా మాకు మోసం జరిగింది, మేము మోసపోయినాము, వాళ్ళ కాంగ్రెస్ మాటలు విని మేము మోసపోయినాము. మంచి ఒక నాయకుడిని మంచి ఒక బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని చేస్తున్నటువంటి ఒక మహానాయకుడిని మేము కోల్పోయినామని చెప్పి ప్రజల్లో చాలా ఈ అభిప్రాయం ఏర్పడ్డది. ఏదైతే మేము ఈరోజు చలో వరంగల్ సభ ఏదైతే మా గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారి నాయకత్వాన వెళ్తున్నామో ఈ యొక్క సమావేశానికి అంతటా అన్ని గ్రామాల్లో వాహనాలు ఏర్పాటు చేస్తే చాలా డిమాండ్ ఉన్నది. ఒక్కొక్క ఊర్లో 4-5 వాహనాలు కూడా సరిపోవట్లేదు. మేము ఇచ్చిన టార్గెట్ కంటే 3 అంటే 3 రెట్లు 4 రెట్లు అయినది, అయినా కూడా ఇంకా అందరికీ కూడా మేము ఈ వాహనాలు ఏర్పాటు చేయలేకపోయినాం. దయచేసి మరి మా అందరికీ తెలుసు 2014లో అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందో కేసీఆర్ నాయకత్వంలో మరి స్వర్ణయుగంగా మన 15 సంవత్సరాలు మనం స్వర్ణయుగంగా మనం చెప్తున్నాం. భారతదేశ చరిత్రలో మరి ఏ రాష్ట్రం కూడా ముందంజమైనటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రం ఉచితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం మంచి రాష్ట్రమైనప్పటికీ కూడా అన్ని రంగాలలో అటు వ్యవసాయ రంగం కానీ ఇటు పాలసీ రంగం కానీ ఇటు అనేక ఉత్పత్తి కార్మిక విభాగాలు కానీ మరి అనేక రంగాల్లో ముందంజ వేయడం జరిగింది. మరి ఈనాడు మొన్న అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వారి యొక్క కల్లిబల్లి మాటలు చెప్పి మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఏ చేయకుండా సంవత్సరంన్నర గడిపినారు. ఇప్పటికీ అయినా మరి కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేకం వచ్చినాయి. అప్పుడు అందరూ చూసి కానీ వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఈరోజు జనమంతా ఓట్లేసి కాంగ్రెస్ గెలిపించారు. ఇప్పుడే జనమంతా మాట్లాడుకుంటా ఉన్నారు, మరి ఎందుకు కాటు వేసినాము, ఎందుకు కాంగ్రెస్ గెలిపించినాము, మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఆయన నాయకత్వంలో ఉండాలి, ఆయన ఉంటేనే అభివృద్ధి అవుతుంది ఈ తెలంగాణ రాష్ట్రం. కాబట్టి మరి ఈనాడు